తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలో రాజకీయ శాఖలు రేగుతున్నాయి. వైసీపీ రైతు విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాధవనాయుడుపై జరిగిన దాడి రాజకీయంగా పెను దుమారం రేపుతుంది. ఈ దాడిని మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కుమారుడు వైసీపీ నేత హర్షిత్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. చంద్రగిరిలో ప్రస్తుతం ప్రజాస్వామ్యం కాదని రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందంటూ ఆయన నిప్పులు చెరిగారు. స్థానిక ఎమ్మెల్యే ఈ ఘాతుకానికి పాల్పడ్డారని హర్షిత్ రెడ్డి ఆరోపించారు. సుమారు 6 వ్యక్తులు మాధవనాయుడిని చుట్టుముట్టి విచక్షణ రహితంగా దాడి చేశారని తెలిపారు. స్థానికులు సకాలంలో స్పందించి అడ్డుకోవడంతో ఆయన ప్రాణాలతో బయటపడ్డారని వెల్లడించారు. గత 6 రోజులుగా మాధవనాయుడు కదలికలపై రెక్కి నిర్వహించి పక్కా స్కెచ్ తోనే ఈ దాడికి పాల్పడ్డారని హర్షిత్ రెడ్డి పేర్కొన్నారు. అనంతరం ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. లేదంటే మేము మండే సోమవారం కానీ మేము మా కాన్షియన్స్ మొత్తం ధర్నా కూర్చున్నాం సార్. కంపల్సరీ మాకు ఎఫ్ఐఆర్ కాపీ అనేది కంపల్సరీ